సో బిగ్ బాస్ అనేది స్క్రిప్ట్ వైజే, కానీ ఒకరొకరులా ఉండరు, స్క్రిప్ట్ ప్రకారం ఆడుతూ ఉంటారు అంటారు, నిజమేనా? లేదు, మాకు కంటెస్టెంట్స్కి అయితే ఏ స్క్రిప్ట్ లేదు, ఎందుకంటే నాకైతే పర్సనల్గా అట్లాంటిది ఏమి ఇవ్వలేదు. సో రియలే. సో నాకైతే నాకు తెలిసినంత వరకు ఎవరికి రాలేదని నేను కూడా అనుకుంటున్నా. స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ అని కాదు, కొంతమందికి హింట్స్ వస్తాయి కొన్ని అని చెప్పేసి కొంతమంది అంటుంటారు ఏదైనా లైక్ మెడికల్ రూమ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా. కానీ నాకు అలా నాకు కూడా అట్లా బయట మీకు ఏదైతే ఇట్లా వినిపించిందో నాకు వినిపించింది, కానీ నాకు పర్సనల్గా నాకు ఎప్పుడు అది నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకైతే అది ఎప్పుడు అనిపించలేదు. అండ్ కొన్ని ఏంటంటే లైక్ కొన్ని ఎపిసోడ్స్ అంటే ఎడిట్ అన్నది ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వీక్స్, ఇప్పుడు ఒక 8th వీక్ నుంచి నా గ్రాఫ్ అన్నది ట్రెమెండస్గా ఒక ఇట్లా వైల్డ్గా పైకి వెళ్ళిపోతున్న తరుణంలో చాలా పార్ట్స్ అంటే నేను సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చి చూస్తే నాకు పాజిటివ్ అయ్యే చాలా పార్ట్స్ కట్ అయిపోయాయి అనమాట 1 hour ఎపిసోడ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ గేమ్ జరుగుతుంటే అది లక్ ఫ్యాక్టర్లో వేయాల్సిన డైస్ నేను సంచాలక్ అనమాట అక్కడ. సో అక్కడ నేను ఎవరికి అన్యాయం జరగొద్దు అని చెప్పేసి అందరికి లెటర్స్ మార్క్ చేసిన ఆ డైస్ మీద. సో ఎవరి నేమ్ వస్తే వాళ్ళకే నేను ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి. సో అది కట్ చేయడం జరిగింది, కానీ అది 24/7 ఎపిసోడ్లో రావడంతో కొంచెం మంది సోషల్ మీడియాలో లైక్ ఫ్యాన్ పేజెస్ వాళ్ళు కట్ చేసి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది. సో దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి అది చాలా వైరల్ అయిపోయింది ఆ పర్టికులర్ థింగ్. దెన్ రివ్యూవర్స్ వాళ్ళు చాలా మెచ్చుకున్నారు. సో కొన్ని అట్లాంటివి చిన్నవి 1 hour ఎపిసోడ్లో కొన్ని పాజిటివ్ అయ్యేవి. సో అవన్నీ చాలా వరకు కట్ అయ్యాయి నాకు నా పర్టికులర్ ఆస్పెక్ట్లో. సో అది నాకు కొంచెం బాధ కలిగించింది, ఎందుకంటే అవన్నీ కూడా వచ్చి ఉంటే నాకు ఇంకా యునానిమస్గా ఇంకా ఎక్కువ సపోర్ట్ దొరికేది అని చెప్పేసి అనిపించింది. సో అట్లాంటి పార్ట్స్ చూపించలేకపోయారు ఏంటి అని అనిపించింది. సో దట్స్ ఓకే, ఇక మనం ఏం చేయలేం దానికి.